శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందారధరుల నుండి 6వ అధ్యాయము ఎరుకను విడిపించుట, 2వ కందార్థము, క్రమ సంఖ్య 85. మేనెరుకల రెండింటిలో దానిని ఇది దీని నదియు తగ సృజించున్. మేనెరుకలివియు మూలము లేనిది సృజనయ్యననుచు లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదంటి. మేనెరుకాలిప్పుడు దేనందున్నవో జూచి మేనెరుకాలిప్పుడు దేనందున్నవో జూచి లేని మేనెరుకాల లేనివనుచు నమ్ము లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదంటి. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 6వ అధ్యాయము అనగా ఎరుకను విడిపించుటలో 2వ కందార్థము, అంటే క్రమ సంఖ్య 85. దీనికి ముందు కందార్థములో ఆ పిల్లలు ఆ బొమ్మలు చేసుకొని స్త్రీ పురుషుల రూపంగా ఆ తాటాకులతో ఏర్పాటు చేసుకొని ఆ బొమ్మలకు పెళ్లిళ్ళు చేసుకొనుచు ఆడుకుంటూ ఉన్నప్పుడు వారి తల్లులు కూడా వారిని, అంటే ఆ పిల్లలను ఆడించుట కోసమై ఆ బొమ్మల పెళ్లి కార్యక్రమంలో పాల్గొనుచుంటూ ఉంటారు. కానీ ఆ పెళ్లి పేరెంటములు నిజమని భావించే ఆ పిల్లలు చేస్తున్నారు. కానీ ఆ పిల్లలు చేసినటువంటి పని, అంటే అదే పని, ఒకే పని ఆ తల్లులు ఆ పిల్లలు చేయుచున్నప్పటికీ పిల్లల భావము ఆ పనులు నిజము కావని, తల్లులు అదంతా అబద్ధమే అని, మాట మాత్రమే అని భావించుదురు. కానీ ఆ పెద్దలు కూడా ఆ పిల్లలు చేసిన ప్రకారముగానే సమస్త జగత్ కార్యములు సామాన్య జనులు నిజమని భావించుచుందురు. కానీ అవే జగత్ కార్యములు వారికి వీరికి తేడేమీ లేదు, ఇరువురు ఒకటే. కానీ గురుమంత్ర సిద్ధులు, అంటే ఆరుగూడ భావం పొందినటువంటి జ్ఞానులు కూడా చేస్తూ ఉన్నప్పటికీ ఆ కార్యక్రమాలు ఎంత మాత్రమూ నిజము కాదని, తాను లేకపోయినప్పటికీ తాను చేసే కార్యక్రమాలు కూడా లేనివే అని ఆ పరిపూర్ణ భావజ్ఞులు, అంటే ఆరూఢ భావము పొందినటువంటి జ్ఞానులు భావించుతుంటారు. కనుక ఇక్కడ జ్ఞానులు లేక ఆచరించినట్లుగానే నీవు కూడా లోక వ్యవహారములు లోకులకు ఆ భిన్నత్వము కనపడకుండా నీవు ఆచరించచో ఆ భావములో భ్రాంతి చెందవద్దని ఆ శిష్యునికి గురుమూర్తి తెలపగా ఆ శిష్యుడు ఆ ప్రకారంగా వ్యవహరిస్తూ నడుస్తూ ఉంటాడు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 85, క్రమ సంఖ్య ఎరుకను విడిచే విధానము.
మేనెరుకల రెండింటిలో దానిని ఇది దీని నదియు తగ సృజియుంచున్. మేనెరుకలివియు మూలము లేనిదే సృజనయ్య ననుచూ లేనే లేవంటి. అంటే తప్పు లేనే లేదంటి. మేనెరుకలిప్పుడు దేనందున్నవో చూచి లేని మేనెరుకలు లేనివనుచు నమ్ము లేని లేవంటి. అంటే తప్పు లేని లేదంటి. శిష్య, గురుదేవా. మేనెరుకల రెండింటిలో మేనెరుకల రెండింటిలో అనగా మేను అనగా శరీరము, నేననగా గుర్తు. అంటే ఈ రెండు మేనెరుకలు అంటే ఆ బీజవృక్ష న్యాయముగా, అంటే విత్తనం, ఆ బీజవృక్ష న్యాయం అంటే ఏంటి అంటే విత్తనమును విడిచి చెట్టు గాని ఆ చెట్టును విడిచి విత్తనము గాని ఉండనటులా. అట్లు నేను వలన ఎరుక, ఆ ఎరుక వలన మేను. ఈ రెండు ఒకదానిని ఒకటి, ఆ విత్తనము చెట్టు ఈ రెండు కలిసి ఏ విధంగా పోషించుకుంటున్నాయో తద్విధంగానే ఈ నేను వలన ఎరుక, ఆ ఎరుక వలన మేను. దానిని ఇది దీనిని అది తగ సృజియుంచున్. అంటే ఒకదానికి ఒకటి ఉత్పత్తి చేసుకున్నటకు కారణంగానున్నది. అంటే ఒకదాని వలన మరొకటి ఉనికిని కలిగించుటచే అవి ఉన్నవని భావించబడుతున్నవి, కానీ వేరొక వస్తువు కనపడదు. వాటికి మూలము వేరొక వస్తువు కనపడటం లేదు. మేనెరుకలివియు, మేను ఎరుకలు ఈ రెంటికి వేరొక వస్తువు కనపడటం లేదు, మూలము లేనిదే. అంటే ఎట్టి ఆధారము లేకనే సృజనయ్య ననుచు, అంటే ఉత్పత్తి చెందుచున్నవని. ఆ తనువు ఎరుక, ఆ తనువు ఎరుకను, ఎరుక తనువును ఉత్పత్తి చేయను. అంటే దీన్ని అది పోషించుకుంటుంది, దాన్ని ఇది పోషించుకుంటుంది. అంటే పిండాండమునందు సూక్ష్మ రూపమైన ఎరుక ఆ మనస్సుకు సంకల్పము కలిగి ఆ స్థూల రూపమైన శరీరము ద్వారా, ఆ తల్లిదండ్రుల కలయిక ద్వారా ఆ పిండ రూపముగా ఈ నేను మేనులు ఏర్పడుతున్నవి. ఆ విధంగానే బ్రహ్మాండమునందు అధిష్టానమునందు కూడా ఆ విధంగా సమన్వయం చేసుకోవాలి. అసమన్వయం చేసి తెలుసుకోవాలి. వస్తునిశ్చయపూర్వకంగా విచారించిన వారికి ఈ నేను మేనులు ఒకదానికొకటి ఎట్లు కారణమగుచున్నవో అస్పష్టంగా తెలియబడుచున్నది. అంటే నేనును విడిచి మేను గాని, మేనును విడిచి నేను గాని ఉండుటకు కుదరదు. ఆ ఒకదాని యందు ఒకటి హోతప్రోతమై ఉన్నవి కదా. కనుకనే లేనే లేవంటి, నిజం కాదంటున్నాను. వీటికి వేరుగా మూలము ఏమీయూ లేదు గనక ఇవి లేనువని చెప్పుచున్నాను. అంటే తప్పు లేనే లేదంటే అలా అనడం దోషం కాదు. ఈ మేను ఎరుకలు లేనివి అని చెప్పినప్పుడే తప్పు లేని సిద్ధాంత వాక్యము. ఉన్నవని చెప్పుడే తప్పే అగును.
లేనివని చెప్పినప్పుడే తప్పు లేని సిద్ధాంత వాక్యము, ఉన్నవని చెప్పుట తప్పే అగును. మేనెరుకలిప్పుడు దేనందున్నవో చూచి, అంటే ఈ గుర్తు శరీరము ఈ రెండు దేనందు ఏర్పడుచున్నవో తెలుసుకొని ఈ రెంటికి సంబంధపడనిది పరిపూర్ణము, ఈ రెంటికి సంబంధపడనిది పరిపూర్ణం. లేని మేనెరుకలు లేనివనుచు నమ్ము, అంటే ఈ లేని ఎరుకను, వీటికి మూలము గాని ఆధారము గాని లేని వాటిని అది నిజము కాదని దృఢపరుచుకును. ఎక్కడ? ఆ పరిపూర్ణమునందు దాని యందు ఈ రెండింటికి మూలము గాని స్థానము గాని లేదని గురువాక్యము చేత దృఢపరచుకొనుము. అదేగమును గుర్తెరిగే ఎరుక, ఇవి రెండు ఒకదాన్ని ఒకటి తగసృజుకొంచుకొనుచు, ఆ రెంటిలో దేగము కార్యము, దేహి కారణం. ఈ కార్యకారణములకు భేదము లేదు. కనుకనే ఇప్పుడు దేనందున్నవో చూచి అన్నారు. అంటే అంతటా నిండినది బయలేనని భావన చేసి, ఇక లేని మేనెరుకలు ఆ బయలందు లేనే లేవని నమ్ముము గట్టిగా. అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా భావనను అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవా.